వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ నెక్స్ట్ సీఎస్ ఎవరో తెలుసా? రేస్లో 5 ఐఏఎస్లు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవీ కాలం వచ్చే నెల మార్చితో ముగియనుంది. దీంతో కొత్త సీఎస్ ఎవరన్న చర్చ మొదలైంది. సీనియర్ ఐఏఎస్లు సంజయ్ జాజు, వికాస్ రాజు, సవ్యసాచి ఘోష్, జయేష్ రంజన్, శశాంక్ గోయల్ ఈ రేసులో ఉన్నట్టు సచివాలయంలో ప్రచారం సాగుతుంది. రామకృష్ణారావు పదవీ కాలం 7 నెలల క్రితమే ముగిసింది. అయితే ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో మాట్లాడి కొనసాగింపు ఇప్పించారు. ఇప్పుడు ఆ గడువు మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్లు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ సచివాలయ అధికారుల్లో నెలకొంది. వాస్తవానికి సీనియర్ అయిన శశాంక్ గోయల్ ముందు వరుసలో ఉండాలి. కానీ ఆయన ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉన్నారు. ఈయన ఫార్ములా ఈరెస్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఇటీవలే కేంద్రంలోని డిఓపిటి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. గత ప్రభుత్వంలోని ముఖ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన పట్ల ఏమాత్రం సుముఖంగా లేరనే ప్రచారం ఉంది. ఇక ఆ తరువాతి వరుసలో మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తన వంతు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. వాస్తవానికి 7 నెలల క్రితమే తన స్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికీ విజయవంతం కాలేకపోయారు. నూతన ప్రధాన కార్యదర్శిగా ఆయనే నియమితులవుతారనే ప్రచారం ఇప్పుడు జరిగినప్పటికీ రామకృష్ణారావు పదవీ కాలం 7 నెలలు కేంద్రం పొడిగించడంతో వీలు కాలేదు. తాజా ప్రయత్నాల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు, కర్ణాటకలోని కీలక నాయకుడి మద్దతును జయేష్ రంజన్ పొందినట్లు సచివాలయంలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్మించి ఆ స్థాయిలో పెట్టుబడులు రప్పించడంలో విఫలమయ్యారన్న వాదన ఉంది. పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆగ్రహించిన రేవంత్ రెడ్డి ఆయనను సీఎం కార్యాలయం నుంచి తప్పించి మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారని సచివాలయ ఉద్యోగులే చెప్తున్నారు. ఒకరిద్దరు మంత్రులు కూడా జయేష్ రంజన్ వైఖరిపై ఫిర్యాదు చేశారనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జయేష్ నియామకానికి రేవంత్ మొగ్గు చూపుతారా, కొత్త వారిని నియమించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ జాజు, రాష్ట్ర R&B ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ కూడా రేసులో ఉన్నప్పటికీ పదవి ఇస్తే తీసుకుంటారు తప్పితే పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ కూడా తన వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రామకృష్ణారావుకు 6 నెలల బదులు 7 నెలల పాటు పొడిగింపు ఇచ్చారు. మరో 5 నెలలు పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే కేంద్రానికి లేఖ పంపించారని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో విశేష అనుభవం ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారంటున్నారు. రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉండడం, వడ్డీల భారం అధికంగా ఉండడంతో ఈయన సేవలు మరో 5 నెలలు ఉపయోగించుకోవాలనే యోచనకు వచ్చినట్లు చెప్తున్నారు. ఒకవేళ పొడిగించని పక్షంలో రిటైర్ అయిన తరువాత ఆర్థిక సలహాదారునిగా నియమించుకోవచ్చంటున్నారు.